నమస్తే, శిబాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇలాంటి మాటల వల్లనే ప్రజలు 11కి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై కాకాని చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పిల్లల హక్కులను పరిరక్షించడంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పిల్లలపై వేధింపులు, దోపిడీ, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు హక్కుల ఉల్లంఘనపై స్పందించాలని కోరిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి శూన్యం. తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించి మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. గూడూరు, మనుబోలు మండలాల్లో ఏర్పాటైన సాయిబాబా మందిరాల్లో బాబాకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ. ఇలాంటి మాటల వల్లనే ప్రజలు 11కి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు ఘాటుగా స్పందించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి నారా లోకేష్ పై కాకాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, లోకేష్ ఒక ముఖ్యమంత్రికి మనవడు, మరో ముఖ్యమంత్రికి కుమారుడు మాత్రమే కాకుండా ఉన్నత విద్యావంతుడిగా ఐటీ శాఖలో తన నిరూపించుకున్న నాయకుడు అని అన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, పీఆర్సీ అమలు వంటి ఉద్యోగుల సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడం తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమైందని పేర్కొన్నారు. పేదల భూములు కాజేసి కొవ్వెక్కిన కాకానికి లోకేష్ ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక బెనిఫిట్, ఒక ఇంట్లో 2-3 బెనిఫిట్స్. ఒకరికి పింఛన్ అయితే 3 గ్యాస్ సిలిండర్లు అయితే ప్రతి ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్, ప్రతి ఆడపడుచు ఉచిత బస్సు ప్రయాణం, ఎకరా ఉన్నా అరెకరా ఉన్నా 20,000 రూపాయలు, పిఎం కిసాన్ యోజన, ఇటువంటి ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, 4,000 రూపాయలు పింఛన్. ఈ దేశంలో ఈ మహారాష్ట్రలో 1,000 రూపాయలు, బీహార్లో 400, కర్ణాటకలో 600, తమిళనాడులో 1,000 రూపాయలు, ముంబై ఉండే రాష్ట్రంలో 1,000 రూపాయలు. మనం 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు. మన తల్లికి వందనం, ఒక బిడ్డ ఉంటే 5 బిరుదు వల్ల 5 మంది బిడ్డలు, 65,000 రూపాయలు పడింది. అది నేను ఫేస్బుక్ లో పెట్టా. ఇంచుమించు 2 లక్షలకి వెళ్ళిపోయింది రీచ్. అంటే అప్రిషియేట్. గిరిజన కుటుంబం ఒక్కరినే పంపించేది, ఆయన అమ్మఒడి అని చెప్పి ఒక్కరికి ఇచ్చేది, వాళ్ళు ఒక బిడ్డను పంపించేది. ఇప్పుడు మనం ఎంతమందికైనా ఇస్తున్నాం, 5 మంది 6 మందిని పంపించేస్తున్నారు. గిరిజన పిల్లలు బడికి పోయే పరిస్థితి వచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు. నువ్వు పిఎం కిసాన్ నువ్వు 13,000 చిల్లరిస్తే ఇప్పుడు మేము 20,000 ఇస్తున్నాం. దేంట్లో పోటీ పడతారో చెప్పండి. ఇన్ని కార్యక్రమాలు మత్స్యకారులకి, చేనేత కార్మికులకి, వీళ్ళందరికీ బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఆటో డ్రైవర్స్ కి. నేను అనేది నాట్ ఓన్లీ వెల్ఫేర్, ప్యారలల్ గా రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, 3 శాఖలని తమరు మూతేశారు. నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి అవన్నీ మూసేస్తానని చెప్పి చేసావు. ఇప్పుడు ఏ శాఖ పని ఆ శాఖ చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో, కూటమి ప్రభుత్వంలో, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులు,
పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి ఎవరు ఊహించలా. మీ టైంలో కూడా ఎవరు ఊహించలా. ఉన్న పరిశ్రమలు, వచ్చే పరిశ్రమ తరిమేస్తామని ఎవరు కూడా ఊహించలా. అది ఊహించలేదు, ఇది ఊహించలేదు. అందుకని సంతోషంగా ఉండారు. ప్రతి ఇంటికి పోయేసేసి మా కార్యకర్తలు అక్కడ బిఎల్ఏల దగ్గర నుంచి, గ్రామ కమిటీ అధ్యక్షుల దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, మండల కమిటీలు, అనుబంధ సంస్థలు అందరు ఇంటింటికి పోవాలా. 45 days పిల్లల హక్కులను పరిరక్షించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎక్కడైనా పిల్లలపై వేధింపులు, దోపిడీ, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, హక్కుల ఉల్లంఘన జరిగిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరులోని కలెక్టరేట్ లో తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కేజీ వెంకట పద్మలత, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 2006 వేసుకుంటామని చెప్తున్నాం సార్. అదేవిధంగా మన మిషన్ వాత్సల్యాన్ని కూడా విజిట్ చేశారు. అక్కడ పిల్లలతోటి బాగా సార్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని బాగా వాళ్ళ చదువు విషయంలో కూడా చాలా శ్రద్ధగా బాగా చదువుకోవాలని సార్ మంచిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రతి విషయంలో కూడా సార్ వాళ్ళకి అన్ని విషయాల్లో మంచిగా చేయాలని చెప్పారు. వాళ్ళు కూడా పిల్లలు కూడా చాలా బాగా సార్ తోటి మాట్లాడటము. సైకిల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డే ఆఫ్ కన్సెప్షన్. దానికి డిఎంహెచ్ఓ గారికి, తర్వాత పీడిఐసిడిఎస్ ఇద్దరికి ఆ టైం నుంచి రూల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గర్భంలోనే ఉన్నప్పుడు సరిగా చూడకపోతే డెఫినెట్గా అన్రివర్సిబుల్ డ్యామేజెస్ పిల్లలకి జరుగుతుంది. ఇప్పుడు సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం -9 months నుంచి 3 years వరకు పిల్లల్ని ఎలా చూస్తున్నారంటే చాలా ముఖ్యం. చాలా వరకు ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చిన ఇంజెక్షన్స్ కానీ, స్కాన్స్ కానీ, ది డిసైడ్ లాట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్. ఆ తర్వాత పుట్టిన తర్వాత నుంచి అప్ టు 3 years వరకు ఏం న్యూట్రిషన్ ఇస్తున్నారు, ఎలా చూస్తున్నారు, వ్యాక్సినేషన్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నిటి మీద పిల్లల భవిష్యత్ నిర్భరవుతుంది. కాబట్టి ముందుగా డిఎంహెచ్ఓ అండ్ పీడిఐసిడిఎస్ రూల్ చాలా కీలకం ఉంది. ఈ నేపథ్యంలో సార్ ఇప్పుడు ఎలా అయిందంటే ఈ చైల్డ్ ప్రొటెక్షన్ చూస్తే 2 వర్టికల్. కొన్ని యాక్టివిటీస్ అంటే బాగా సిస్టమేటిక్ అయిపోయినాయి, కానీ దీనిలో అమలు చేయడంలో కొన్ని చోట్ల అంటే మేబీ 20% ప్లేసెస్లో ఆఫీసర్స్ లేవు, లేకపోతే మోటివేటెడ్ లేదు, అట్లాంటి చోట ఇష్యూస్ వస్తాయి. అంగన్వాడీ సెంటర్ ఒకటి, క్యాంప్ సెంటర్ ఒకటి, అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి చూడటం, మీ అందరితో ఈ సమావేశంలో పాల్గొనడం. మనందరికీ తెలిసిన పెద్దలు చెప్తూ ఉంటారు, పిల్లలని మనం చూసుకుంటే పిల్లలు దేవుళ్ళతో సమానం, దేవుడిని సేవించినట్టు అని మన పెద్దలు చెప్తారు. మనం అందరం కూడా అదృష్టం కొలిది పిల్లల బాగోగులు చూసుకునే వివిధ డిపార్ట్మెంట్లో మనం అంతా సభ్యులుగా. అదేవిధంగా పిల్లల వికాసం కొరకు ఇందాక స్టార్టింగ్ లో మన కలెక్టర్ గారు చెప్పినట్టు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు, వాటిని సరిగ్గా పిల్లలకి చేర్చడం కోసం మనం అంతా ఉన్నాం. అందువల్ల ఏదైతే భగవంతుడి ఈ కార్యాన్ని మనకు అప్పచెప్పాడో ఆ కార్యాన్ని సరిగ్గా నెరవేర్చవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. నిన్న మేము కొన్ని ప్రాంతాలు వెళ్ళిన సందర్భంలో అవి సరిగ్గా జరగట్లేదు అని మాకు అనిపించింది. అందువల్ల రాబోయే రోజులు మన వ్యవస్థని ప్రక్షాళన చేసుకుని పిల్లలకి అందించవలసిన ఏదైతే కనీస వసతులు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా వాళ్ళకి అందించే ప్రయత్నం మనం చేయాలి. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి ఒక పిలుపిచ్చారు.
మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్ కావాలి. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలి అని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు తోటపల్లి గూడూరులోని పలు గ్రామాల్లో పర్యటించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మాచర్ల వారిపాలెం చింతోపు గ్రామాలలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. మాజీ మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గురు పౌర్ణమి సందర్భంగా మాచర్ల వారిపాలెంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో కనీస అభివృద్ధి గాని ఎన్నికల ముందు ఇచ్చిన సంక్షేమ హామీలు అమలు గాని జరగలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ పక్క సంక్షేమానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదంటున్నారు. ఇది వాస్తవం అనేటువంటి విషయం. గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం జాడే లేదు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలకు విలువే లేకుండా పోయింది. ఈరోజు ప్రతి కుటుంబంలో పాపం 1500 ఇస్తానన్నాడు ఆడబిడ్డలకి, సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు, దానికి ఊసే లేకుండా ఎత్తేసాడు. నిరుద్యోగ వృత్తి 3,000 అన్నాడు, దాని గురించి మాట్లాడడమే మానేసాడు. గ్యాస్ సిలిండర్లు అని చెప్పాడు, ఆ గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానన్నాడు, వాటికి నగదేస్తానన్నాడు. రకరకాలైనటువంటి మాటలు చెప్పాడు, దానికి సంబంధించినటువంటి పరిస్థితి లేదు. ఉచిత బస్సు అన్నాడు, ఆ ఉచిత బస్సు పథకం కూడా అరాకొరగా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి. తల్లికి వందనంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్తే ఈరోజు పాపం ఎంతోమంది బ్యాంకుల చుట్టూ అనేక రకాలుగా తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమందికి 10,000 పడ్డాయని చెప్పి వాళ్ళు మా డబ్బులు కొరవ డబ్బులు ఎప్పుడు ఇస్తారని తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 20 లక్షల మంది కోత పెట్టారు. అన్ని విషయాలు అన్నదాత సుఖీభావ అన్నాడు. గతంలో ఉన్నటువంటి రైతు భరోసాకి అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. అయితే 26 నెలల్లో ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి కూడా ఏమీ పని లేదు. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి పాత పెన్షన్లు తీసుకువెళ్ళి వాటిని పంపిణీ చేయడం తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. చనిపోయినటువంటి వాళ్ళ పాపం భర్తలు చనిపోయినటువంటి వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు అల్లాడుతున్నా సరే ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి. 26 మాసాల్లో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికి పాపం గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఎమ్మెల్యేలు లేదు కాబట్టి ముందుగానే పోయి మీరు చివట తినేసి రండి గ్రామాల్లో, వాళ్ళకి కొంచెం ఆవేశం తగ్గుతుందని చెప్పి ఇప్పుడు గ్రామాలను పట్టించడానికి ఏదో కొత్త పేరు పెట్టాడు, సినిమా టైటిల్ లాగా. 2 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమమా, 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి అని చెప్పి 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు, పూర్తిగా కోల్పోయాడు, అభివృద్ధి జాడే లేదు. కాబట్టి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి అనేటువంటిది కూడా ఒకటి బోగస్ అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే పాపం ఎక్కడికైనా వెళ్ళినా కూడా బతిమాలి బామాలి అధికారులందరూ వెళ్ళి రండి అన్నా కూడా వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి లేదు గ్రామస్తులు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా కూడా ఈరోజు దివ్యాంగులకు సంబంధించి స్లాట్లు రకరకాలైనటువంటి చెప్పడానికి ఎన్నికల లోపల ఏదో ఒక విధంగా పెన్షన్లు ఇచ్చి కొంచెం మాయ చేసి ఓట్లు ఎంచుకుని ఆ తర్వాత మళ్ళీ ఎగ్గొట్టొచ్చాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. వీరితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. బాబాకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం రాత్రి పల్లకీ సేవ, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఆమంచర్ల దయాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య ప్రమీలమ్మ, కుమారుడు ఆమంచర్ల శ్రీకాంత్ రెడ్డి మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలంలోని పాలిశర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పురుషార్థ సిద్ధి సమేత ప్రదోషకాల విశేష జై బోలో శంకర భగవాన్ కీ మనుబోలు చెల్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానం వద్ద వ్యాస పౌర్ణమి సందర్భంగా ప్రదోష కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేకించి పన్నీరు, రోజా పూలతో విశేష అలంకరణ, పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరుపబడ్డాయి. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా ఇసనాక శ్రీకళారెడ్డి వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమో హరికేశోపాయ వీతినే విశ్వదభ్యో ధర్మాః నమో ఓం నమో భవాయ చ రుద్రాయ దాయ నమో కపర్ధినే చూయుక్తకేచాయ నమః సహస్రాక్షాయ ఆధినేః అవ్యాఘ్యాం పదయే నమో నమో సంజీనే గితుమతే నమో క్షేత్రవే
नमः सोमनकट रुद्राय प्रियाय धनमाय नमो आसव शीर्षाय नमो गच्छाय नमो दानाय भैषणाय नमो सोभ्याय कदिशेनाय महेश्वराय कलयाय नमः दिव्याय वासाय पुरुषोषितेन आयुरारोग्यैश्वर्या धर्मार्थ काम्यमोक्ष चतुर्विधा मनोवांच इष्टकाम्याद्बलसिद्ध्यर्थम् గూడూరు రెండపట్నం పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. బాబా వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్ పై నిలిపి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేరళ బ్యాండు, మహిళా భక్తుల కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు బాబా వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వర్ణ అలంకార భూషుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడుపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇలాంటి మాటల వల్లనే ప్రజలు 11కి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై కాకాని చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పిల్లల హక్కులను పరిరక్షించడంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పిల్లలపై వేధింపులు, దోపిడీ, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు హక్కుల ఉల్లంఘనపై స్పందించాలని కోరిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి శూన్యం. తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించి మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. గూడూరు, మనుబోలు మండలాల్లో ఏర్పాటైన సాయిబాబా మందిరాల్లో బాబాకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.